హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కర్రీ ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది. అంటే మనం ఫ్రై లాగా కాకుండా కర్రీ లాగా అనేది, అలాగని వాటర్ కాకుండా తక్కువ ఆయిల్ తోటి అనేది చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ టమాటాలు, ఆనియన్ ఒకటి అండి, కొంచెం మీడియం సైజు, అలాగే 2-3 ఉల్లిపాయలు, చిక్కుడుకాయ ముక్కలు, అలాగే కొంచెం ఇంగువ పౌడరు, కొత్తిమీర, కొంచెం తాలింపు గింజలు, అలాగే ఆయిల్, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్. ఇంకా ఇందులో వేరే ఐటమ్స్ అనేవి ఏమీ వేయట్లేదు. ఇదిగోండి ఆయిల్ అనేది వేసేసుకుందాం. కొంచెమే ఆయిల్, ఎక్కువ అవసరం లేదు మనకి, ఎందుకంటే కొంచెమే ఆయిల్ అండి. వేసేసి దీంట్లో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ఎల్లిపాయలు అనేది ఫస్ట్ వేసేసుకుందాం. దాని తర్వాత తాలింపు గింజలు అనేది వేసుకుందాం. ఇది వేసుకున్నాం ఒక్క నిమిషం 2 నిమిషాల తర్వాత కొంచెం తాలింపు గింజలు అనేది వేసేద్దాం. ఇది అటు ఇటు అయిన తర్వాత కొంచెం ఫ్రై లాగా అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ పౌడర్ అనేది వేసేసుకుందాం. ఇంగువ పౌడర్ అనేది మన ఆప్షనల్ అండి, ఇష్టము. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో ఆనియన్స్ అనేది వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం అంతా చిటికెడంతా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఆనియన్స్ అనేది మగ్గడం కోసం. ఒక 2-3 నిమిషాలు ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అండి 1/2 టీ స్పూన్ అంతా వేసాను, ఎందుకంటే అవి 1/2 కేజీ అన్నీ ఉన్నాయండి. అది మనకి చిక్కుడుకాయలు అనేది ఒక 2-3 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. పసుపు అనేది ఇప్పుడే వేయొద్దండి, ఎప్పుడు వేయాలనేది చెప్తాను నేను. ఇప్పుడు మనము చిక్కుడుకాయ ముక్కలు అనేది వేసేసుకుందాం. మగ్గింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు అనేది వేసేసుకుందాం. వేసేసిన తర్వాత ఇప్పుడు మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుందాం. సాల్ట్ అనేది ఎక్కువ అనేది ఉండకుండా చూసుకోండి, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే తినలేము కదా. సో ఇది ఒక 5 మినిట్స్ అనేది మగ్గిద్దాము. 5 మినిట్స్ అనేది మగ్గిచ్చేద్దాం. ఇప్పుడు మనం 5 మినిట్స్ అనేది అయిపోయిందండి. తీసి ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అనేది మగ్గుతూ ఉందో. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. చాలా చక్కగా అనేది ఇది మగ్గిపోయిందండి. ఇంకా మనం ఇప్పుడు దీంట్లో కారంకి బదులు నేను పచ్చిమిర్చి ఒక 4-5 అలాగే టమాటా ముక్కలు అనేది వేసేస్తున్నాను. కారం అనేది వేసుకుందాం అనుకున్నాను, కానీ పచ్చిమిర్చి అనేది వేసుకున్నానండి నేను. ఇప్పుడు మనం మంచిగా కలిపేసినాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత ఏం చేయాలనేది చెప్తాను నేను. 2 మినిట్స్ అనేది అయిపోయిందండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసుకొని
మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మంచిగా దీంట్లో కొంచెం పసుపు అనేది వేసేసుకుందాం. దీంట్లో వచ్చేసి 1/2 టీ స్పూన్ అంతేనండి, ఎక్కువ అవసరం లేదు పసుపు అనేది, ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ అనేది చేస్తున్నాం కర్రీ కాబట్టి. ఇంకా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం మంచిగా దీన్ని మగ్గించుకుందాం. మూత అనేది పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి 5 మినిట్స్ అయిపోయిందండి, మూత అనేది తీసుకున్నాం కదా. సో చూడండి, మంచిగా సిమ్లో అనేది పెట్టి ఉడికించుకుంటే ఇలా వాటర్ లాగా అనేది మంచిగా వస్తుంది అన్నమాట. అందుకని కర్రీ ఎప్పుడైనా సరే సిమ్లోనే ఉడికించుకోండి, సిమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం ఇది మంచిగా కలిపేసుకుందాం. చూడండి ఎంత చక్కగా అనేది ఉందో. ఒకసారి మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం. సాల్ట్ అనేది పడుతుందండి, ఇంతైతే సరిపోతుంది. వేసేసి కలిపేసుకుందాం. చక్కగా కలిపేసుకుందాం. ఓకేనా. అండ్ అలాగే చూడండి, ఇప్పుడు కొంచెం మనం ధనియాల పౌడర్ అనేది వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, 1/2 టీ స్పూన్ అంతా మనం ధనియాల పౌడర్ అనేది వేసుకుందాం. దీంట్లో ఓన్లీ ఉట్టి ధనియాలేనండి, కొంచెం వేయించేసి మీడియంగా వేయించి, మరీ లైట్గా కాకుండా అలాగని మరీ డార్క్గా అనేది కాకుండా మీడియంగా అనేది మనం వీటిని వేయించి అప్పుడు దీన్ని వేస్ట్ చేసుకున్నాం అన్నమాట. పౌడర్ అనేది, ఆ పౌడర్ అనేది వేసేసుకుందాం. ధనియా పౌడర్ అనేది చాలా మంచిదండి హెల్త్కి, మెయిన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా అనేది పనిచేస్తుంది. దీంట్లో ఎలాంటి చెక్క కానీ ఇంకా వేరే ఏమి కానీ వాడలేదన్నమాట నేను. ఇప్పుడు మూత అనేది పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అనేది ఉడికించుకుందాం. 2 మినిట్స్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుందాం. మూత అనేది తీసేసుకొని కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ అనేది ఇలాగ పెట్టేసి సిమ్లో పెట్టేద్దామండి. మళ్ళీ మూత అనేది పెట్టేస్తాం. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత ఫైనల్గా కర్రీ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అనేది ఇలాగే పెట్టేసి మూత అనేది పెట్టేసి, సిమ్లో ఉంది కదా ఆల్రెడీ గ్యాస్ అనేది, దాన్ని పెట్టేసి మనం 2 నిమిషాల తర్వాత గ్యాస్ అనేది మూత అనేది తీయకుండా గ్యాస్ అనేది ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అనేది అయిపోయిందండి, మూత అనేది తీసి చేసేద్దాం. చూసారు కదా ఎంత చక్కగా అనేది కర్రీ అనేది అయిపోయిందో. ఇంకా ఇదేనండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది. మనకి ఫ్రై లాగా అలా కాకుండా, అలాగని మరీ వాటర్ లాగా అనేది కాకుండా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనేది ఉందో. సో ఇంకా దీన్ని మనము చపాతీలోకి కానీ, అలాగే జొన్న రొట్టె కానీ, రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్,
అండ్ అలాగే చూడండి సూపర్ ఉంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా అలాగని మరీ పచ్చిగా కాకుండా ఎంత బాగుందో చూడండి. ఈ వీడియో అనేది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు చూస్తేనే నేను వీడియోలో కర్రీ అనేది ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.